హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే 4 రకాల పిండి వంటల్ని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయండి. క్రిస్పీగా ఉండే మినప చెక్కలను, చాలా సాఫ్ట్గా ఉండే కొబ్బరి బూరలను చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. నోట్లో వెన్నెలాగా కరిగిపోయే క్రిస్పీ మురుకులను చాలా గుల్లగా సాఫ్ట్గా చాలా చాలా బాగా కుదురుతాయండి. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలను సింపుల్గా ఎలా చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా ఇక్కడ మనము మినప చెక్కలను తయారు చేసే విధానాన్ని ముందుగా ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో మినపప్పు ఒక 1/2 కప్పు దాకా తీసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇది చూడండి, బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్త పౌడర్ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. దాంట్లో ఒక 2 కప్పుల బియ్య పిండి వేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల చెక్కలు చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా జల్లించుకున్న తర్వాత ముందుగా మనము మినప్పిండి కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. జీలకర్ర ఏమో 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఎండుమిరపకాయని మనం గ్రైండ్ చేస్తే ఇలా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో హింగేమో 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇంగువ 3 టేబుల్ స్పూన్ల వెన్న తీసుకున్నానండి. కొంచెం కరిగించి తీసుకోవాలండి. ఇప్పుడు మీరు దీంట్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేడి చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నువ్వులేమో 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ ఏమో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. కలుపుకోవాలి. పిండిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలని ఇక్కడ నేను వేడి వాటర్ని వేయట్లేదండి, నార్మల్గా ఉండే వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండిని మరీ గట్టి కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తడి క్లాత్ దాని మీద వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పిండి సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి ముద్దలు చేసుకోవాలి. ఇలా ఒక 10-15 దాకా చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకోవాలి. పిండి ఆరకుండా మిగతా పిండి మీద ఇలా మనం తడి బట్ట వేసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మనం చిన్న పిండి ముద్ద పెట్టేసి ఇలా చిన్న గ్లాస్ అయినా గిన్నెతో అయినా మనం ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే ఈజీగా అవుతుంది. ఇలా రౌండ్గా తిప్పి చూడండి ఎంత బాగా వచ్చింది. చేయడం అయితే సింపుల్ అండి. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. కవర్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీరు నూనె ప్యాకెట్ ఉంటే కూడా దాంతో అయినా చేసుకోవచ్చు. దాని మీద చేసినా కూడా చాలా బాగా వస్తాయి. ఇదే విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా చెక్కల్ని ఒత్తి తీసుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా పేపర్ నుంచి సపరేట్గా ఊడి వచ్చేస్తాయండి. ఇలా చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కవర్ మీద కూడా చేసి చూపిస్తున్నానండి. ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా కవర్ నుంచి మీరు ఆయిల్ కవర్ తీసుకున్నా కూడా పాల కవర్ తీసుకున్నా కూడా ఈజీగా వస్తుందండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 15 నుంచి 20 దాకా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేస్తేనే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా ఆయిల్లో పట్టినంత వేసుకోవాలండి. ఇక్కడ 3 నుంచి 4 వేసుకున్నాను. ఇక్కడ నేను వేసి ఒక 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి.
ఒకవేళ మీ ఇంట్లో ఉంటే హెల్ప్ తీసుకుంటే కూడా మనం ఈజీగా ఒకరు చేస్తే వేరొకరు ఇలా ఫ్రై చేస్తే కూడా తొందరగా అవుతుందండి. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చూడండి సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వస్తాయి. చాలా క్రిస్పీగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ పండగ కూడా మీరు సింపుల్గా ఇలా చేయాలంటే చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. పిల్లలకు స్నాక్స్కి ఇచ్చిన టీ టైం స్నాక్స్గా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. దీంట్లో మినప్పప్పు వేసి చేస్తాం కానీ రుచి చాలా బాగుంటాయండి. చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చి ఎంతో సాఫ్ట్గా ఉండే కొబ్బరి బూరెలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ముందుగా 1 కప్పు పెసరపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలండి. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే బియ్యం అయినా వేసుకోవచ్చు, దీంట్లో రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. వేసి వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు తొందరగానే నానుతుంది. ఇక్కడ నేను ½ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. పప్పు బాగా నానింది. చూడండి ఇక్కడ విరిచి చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు మనం ఇలా ఒక జాలి గరిటెలో వేసుకోవాలండి. వేస్తే ఎక్స్ట్రా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పును వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పప్పు మొత్తం మిక్సీలో జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ మాత్రం వేయద్దు దీంట్లో. ఇప్పుడు 1 కప్పు పప్పు తీసుకుంటే మనం 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒక తీపి తక్కువ తినేవారు 1 టేబుల్ స్పూన్ దాకా తక్కువైనా చేసుకోవచ్చు. చూడండి వీలైనంత వరకు మెత్తగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పెసరపప్పు మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీంట్లో తురిమిన కోకోనట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి. 1 కప్పు వేసుకోవాలి. వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు మనం చక్కెర తీసుకోవాలి, 1 కప్పు పప్పు, 1 కప్పు కొబ్బరి తీసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి ఇక్కడ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మిశ్రమం కొంచెం గట్టిగా పడింది కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ½ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం మిశ్రమం దగ్గర అయినప్పుడు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చూడండి ఇలా మనం చిన్న ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా అవ్వాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలి. చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయింది. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్ని చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న బటర్ పేపర్ తీసుకున్నానండి. దీనికి నెయ్యిని ఇలా గ్రీస్ చేసి వేసుకోవచ్చు. లేకుంటే మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్తో అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఈజీగా వస్తుంది అలా అయినా సరే. చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి. బూరెలు మీ సైజుని బట్టి చేసుకోండి. చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఒక వాయికి సరిపోయినంత 3 నుంచి 4 వరకు చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ 4 నుంచి 5 దాకా నేను ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని దీంట్లో చిన్న పిండి ముద్ద వేస్తున్నానండి. వేస్తే నిదానంగా పైకి రావాలి. అయితే ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు, మరీ ఎక్కువ వేడిగా ఉండదు, మరీ చల్లగా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు మనం బూరెల్ని వేసుకోవాలి. చూడండి ఇలా వేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా వేరే వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కలర్ చూడండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసి ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని
ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రుచి మాత్రం చాలా బాగుంటుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 5 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి. చేయడం కూడా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం బాగుంటాయండి. సింపుల్గా ఇలా పండగలకైనా మనం ఏదైనా ఒకేషనల్లో చేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చి నోట్లో వెన్నెలా కరిగిపోయే క్రిస్పీ మురుకులను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. జార్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పిండికి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను. చూడండి ఇలా జల్లించి తీసుకోవాలి. మనం పుట్నాల పప్పును ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మురుకులు. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇంటి దగ్గర మిల్లికి పట్టించిన పిండి అండి. మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా బాగా జల్లించుకున్న తర్వాత దీంట్లో కారం 1/2 టీ స్పూన్, రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాము 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా నలిపి వేస్తే చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నానండి. మీ ఇంట్లో లేకపోతే మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. లేకపోతే ఆనియన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్, హోమ్ మేడ్ బటర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. మీరు అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయండి ఇలా వేయడం వల్ల. ఇప్పుడు వేసి ఇప్పుడు బాగా ఈ బటర్ని మనం పిండికి పట్టించాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వేడి వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలండి. ఒకటేసారి మిక్స్ చేస్తే వాటర్ ఎక్కువ అవుతుందండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొంచెం పిండి చల్లారిందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం పడితే కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేయాలండి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేస్తే పిండి చాలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మరీ హార్డ్ కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ జంతికల గొట్టం తీసుకున్నానండి. ఇలా తీసుకొని దీంట్లో నేను ఇలా చూడండి నార్మల్గా మనం చేసే మురుకులు బిల్ల పెట్టుకున్నాను. ఇలా పెట్టేసి పిండిని ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు మనం దీంట్లో పిండి వేసుకోవాలి. ఇలా పిండి వేసి మిషన్ ఫిట్ చేసుకోవాలి. చూడండి ఇలా మీరు క్లాత్ మీద అయినా ప్లేట్ మీద అయినా ఇలా వేసుకోవచ్చు అండి. నేను ఇలా చిన్న మురుకుల్లాగా వేస్తున్నాను రౌండ్గా చుట్టి. ఒకవేళ మీరు పెద్దదైనా ఒకటేసారి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, అలా అయినా సరే. ఇలా ముందుగా ప్రిపేర్ చేస్తూ మనం ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేస్తూ మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేస్తూ ఇక్కడ ఫ్రై చేస్తూ ఇక్కడ వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ వేయించాలి. చూడండి కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 దాకా వేసి మీడియం టు హై ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేస్తూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి అప్పుడే టర్న్ చేయొద్దండి. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని చాలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి ఇలా ఇప్పుడు మనం జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఇలా వచ్చేస్తుందండి. ఇలా చాలా గుల్లగా వస్తాయండి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి.
ఇదే విధంగా అన్ని మురుకులు ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు మనం వేసుకుంటూ మరోవైపు ఇలా ఫ్రై చేసుకుంటూ ఈజీగా చేయడం అవుతుందండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. చేయడం అయితే చాలా సింపుల్. ఇలా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత క్రిస్పీగా ఉంటాయి. ఇలా అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నెల పాటు మనము ఇలా స్టోర్ చేసుకొని పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. మన పెద్దలు చేసే అసలైన జంతికలు చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తే అంత క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను మీకు తుంచి చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూస్తేనే తెలుస్తుంది, చాలా గుల్లగా వచ్చినాయి. మన 4th రెసిపీ వచ్చి చాలా టేస్టీగా ఉండే అరిసెలను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. నేను రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. 1/2 kg బియ్యం తీసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి 2 నుంచి 3 సార్లు. ఇక్కడ మనం అరిసెల కోసం రేషన్ బియ్యం యూస్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసి వాటర్ వేసి ఇప్పుడు నేను ఇక 12 నుంచి 15 గంటల వరకు నానబెట్టుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకుంటే మనకు అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. ఇలా నేను 15 గంటల తర్వాత చూపిస్తున్నానండి మీకు. చూడండి, 15 అవర్స్ తర్వాత చాలా మెత్తగా చాలా బాగా వస్తాయండి. ఇలా చేస్తే మనం ఇప్పుడు వాటర్ మొత్తం వడగట్టేసేయాలి. ఇలా స్ట్రైనర్లో వేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి కిందికి. ఇలా జల్లెల్లో వేసి ఇప్పుడు స్ట్రైనర్లో వేసి ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఇలా కొంచెం తుడిచి ఎక్కువసేపు మనం ఆరబెట్టద్దండి, ఎందుకంటే పిండి మనకు తడి పిండియే ఉండాలి. అందుకే ఒక 15 to 20 మినిట్స్ మాత్రం ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా చేతికి తడి తగలకుండా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత మెత్తగా వస్తాయి మనకు అరిసెలు. ఇలా మొత్తం పిండిని గ్రైండ్ చేసి ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మనం జల్లించుకోవాలండి. ఎప్పుడైనా అరిసెలకు మనం ఇలా పిండిని జల్లించుకుంటే చాలా బాగా మెత్తగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా మనం బాగా జల్లించుకోవాలండి. ఇక్కడ మొత్తం పిండిని మనం ఇలానే జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. మీరు ఒకవేళ మిల్లు అయినా పట్టించుకోవచ్చండి పిండిని. మీరు చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసి పిండిని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు అరిసెలకు పిండి రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఇలా పిండిని ప్రెస్ చేసి తీసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ వేసి ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 300 గ్రాముల తురిమిన బెల్లంని వేసుకుంటున్నానండి. ఇక్కడ 1/2 kg బియ్యానికి 300 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయద్దండి, పాకం రావడానికి చాలా టైం పడుతుంది. 1/2 కప్పు వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. ఇలా మరుగుతున్నప్పుడు బాగా బెల్లం పాకం కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలో ఇలా మనం పాకంని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు పాకం ఇలా దగ్గరై చిన్న ముద్దలా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు, పాకం కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇలా రావాలి. మరీ గట్టిగా ఉండొద్దండి, సాఫ్ట్గా ఏంటంటే అటు జరిగేటట్టు ఉండాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండి వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఒక చేత్తో పిండి వేయాలి, మరొక చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే మీరు హెల్ప్తోనైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేస్తూ పిండి వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుందండి, ఉండలు కట్టకుండా. ఇలా మిక్స్ చేస్తూ చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. పిండి కాస్త ఎక్కువైనా ఏం కాదండి, కానీ మనం పాకం ఎక్కువైతే పల్చగా విరిగిపోతాయండి. చూడండి, ఇలా ముద్దలా రావాలి మనకు పిండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 1/2 కప్పు దాకా పిండి మిగిలిందండి. ఇప్పుడు దీంట్లో ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
చూడండి ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ ఇలా గ్రీస్ చేసి మనం ఇలా అరిసెల్లా ఒత్తుకోవాలి. చూడండి మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. చూడండి ఇలా ఒత్తుకుంటూ మనం ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటి వేస్తూ ఆయిల్లో మరొకటి ఇలా ఒత్తుకుంటూ చేయాలి. అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే. చూడండి ఇదే విధంగా మరీ లావు కాకుండా మీడియంగా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రావాలి. చూడండి చాలా ఈజీగా వస్తాయండి. ఇలా పిండి హార్డ్ కాకుండా, ఒకవేళ మీకు పిండి పల్చగా అయితే మీరు మళ్ళీ దాంట్లో కొద్దిగా పిండి వేసి మిక్స్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టి ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా ఒకటి వేస్తూ ఇలా పైన కొంచెం గరిటెతో ఆయిల్ పోస్తుంటే బాగా పొంగుతూ వస్తాయండి అరిసెలు. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాంటి 2 జాలి గరిటెలు తీసుకొని దానిపైనుంచి ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి వేస్తూ వేయించుకోవాలండి. చూడండి ఇలా ఆయిల్ పోస్తే మనకు చాలా బాగా పొంగుతాయండి అరిసెలు. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పొంగిన తర్వాత చూడండి కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వేరే వైపు తిప్పుకోవాలి. ఇలా చాలా బాగా వస్తాయండి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇలా పైన చిల్లుల గరిటె పెట్టేసి ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఇలా ప్రెస్ చేసి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి చూస్తేనే ఎంత బాగుంటాయండి, చాలా చాలా బాగా కుదురుతాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.